నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో భూములు వేలం వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు మొత్తంగా 66 ఎకరాలు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా విక్రయించింది. రాయదుర్గంలో 4 ప్లాట్లు, అలాగే ఉస్మాన్ సాగర్లో 46 ఎకరాలతో సహా 3 ప్లాట్లను వేలం వేయాలని నిర్ణయించింది. మొత్తంగా 15 ల్యాండ్ పార్సిల్స్లోని 66 ఎకరాల అమ్మకానికి ఇటీవల TGIIC రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పంపించింది. ఇక టెండర్ దాఖలకు సంబంధించి ఆగస్టు 8 వరకు గడువు పెట్టింది. అదే రోజు TGIIC బోర్డు రూపంలో టెక్నికల్ ప్రజెంటేషన్, ఆగస్టు 12న టెండర్ అవార్డు కూడా ఇవ్వబోతుంది. ఇందులో భాగంగా రాయదుర్గంలోని 15A/2 ఫ్లాట్కు సంబంధించి అత్యధికంగా మార్కెట్ ధర 71.60 కోట్ల రూపాయలని అధికారులు వెల్లడించారు. ఇక్కడ మొత్తంగా 7.67 ఎకరాల భూమిని వేలం వేయబోతున్నారు. అదేవిధంగా రాయదుర్గంలోని ప్లాట్ 19 ధర 66.30 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. 143/1 అలాగే 14B/1 అలాగే 14A/1 ప్లాట్ల మార్కెట్ ధరను చదరపు గజానికి 2,16,405 రూపాయలుగా నిర్ణయించారు. ముఖ్యంగా రాయదుర్గంలో ఎకరం ధర గరిష్టంగా 104.74 కోట్ల రూపాయలుగా TGIIC నిర్ధారించింది. రైట్. హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో భూములు వేలం వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు మొత్తంగా 66 ఎకరాలు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా విక్రయించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా CMO ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పూర్తిగా అప్డేట్స్ ఏంటి, ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో విక్రయించబోతుంది, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో ఉన్నటువంటి భూముల అమ్మకానికి ప్రభుత్వం సిద్ధమైంది. రాజశేఖర్, ముఖ్యంగా TGIIC పరిధిలో ఉన్నటువంటి భూములకు సంబంధించి భూములను అమ్మడం ద్వారా ప్రభుత్వం ఆదాయం తెచ్చుకోవాలనేది ప్రభుత్వంగా కనిపిస్తుంది. అట్లాగే గతంలో భూ వివాదాలకు సంబంధించి భూములు ఎవరికి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములకు కోర్టు వివాదాలు తెగిపోవడము, అట్లాగే కోర్టుల తనఖాలో ఉన్నటువంటి భూములకు సంబంధించి కూడా ఫైనల్ వచ్చిన నేపథ్యంలో సంబంధించినటువంటి భూములను TGIIC అమ్మాలని ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించి రాయదుర్గంలో 4 ప్లాట్లు, అట్లాగే ఉస్మాన్ సాగర్ లో 46 ఎకరాలతో సహా 13 ప్లాట్లను వేలం వేయాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 17 ల్యాండ్ పార్సిళ్లలో 66 ఎకరాల అమ్మకానికి సంబంధించి ఆన్లైన్ పద్ధతిలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ ద్వారా ప్రపోజల్స్ అయితే చేయనున్నారు. అట్లాగే ఈ ఆన్లైన్ టెండర్ల ద్వారా వీటిని అయితే విక్రయించేందుకు TGIIC సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 8వ తేదీన ఆన్లైన్ పద్ధతిలో టెండర్
దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. అట్లాగే అదే రోజు ఈ భూములకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎవరైతే ఆసక్తి గల బిడ్డర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ భూములకు సంబంధించినటువంటి వివరాలను తెలిపేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఆగస్టు 12వ తేదీన వాటికి సంబంధించినటువంటి అవార్డును కూడా ప్రకటిస్తారు. ఇక ఏదైతే ప్రాంతక ధరకు సంబంధించి సుమారు 71.61 కోట్ల వరకు కూడా ధర ఉంది. అట్లాగే 7 ఎకరాల భూమిని అక్కడ మన రాయదుర్గకు సంబంధించి చూస్తే కనుక 19 ప్లాట్లు ఉండగా అక్కడ ధర ఒక 66.30 కోట్లుగా కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎకరం కనీసం గరిష్టంగా 104 కోట్ల రూపాయల వరకు కూడా వస్తుంది అనేది టీజీఐఏసీ భావిస్తుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి టీజీఐఏసీ పరిధిలో ఉన్నటువంటి భూముల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి మార్గంగా కనిపిస్తుంది. అట్లాగే రియల్ ఎస్టేట్ రంగం ద్వారా అత్యధికంగా ఆదాయం వచ్చేటువంటి ప్రాంతాలు అవకాశాన్ని కూడా చూసుకొని టీజీఐఏసీ ఈ అమ్మకాలను అయితే చేపడుతుంది. రాజు రైట్, ప్రధానంగా అంటే ఏ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అమ్మకాలు అంటే వేలానికి సంబంధించినటువంటి పెట్టబోతుంది, గరిష్టంగా ఎక్కడ ధర పలుకుతుంది? అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూడా పూర్తి స్థాయిలో గతంలో కూడా భూముల వ్యవహారంలో విపక్షాలు కొన్ని ఆరోపణలు చేశాయి. సో ఇక్కడ ఈసారి అలాంటి భూములు ఏమైనా ఉన్నాయా? పూర్తి స్థాయిలో ఏ ప్రాంతాలు ఉంది ల్యాండ్? గచ్చిబౌలి ప్రాంతానికి సంబంధించి కానీ అట్లాగే ఉస్మాన్ సాగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్లాట్ల విక్రయాన్ని టీజీఐఏసీ చేపడుతుంది. ఏదైతే రియల్ ఎస్టేట్ తో పాటు ఇటు టెక్నాలజీ పరంగా కానీ ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండేటువంటి గచ్చిబౌలి ఏరియాలో ఆఫ్సెట్ ధరను అయితే చూస్తే రాయదుర్గంలో కొన్ని ప్లాట్లకైతే 104 కోట్ల ధర వరకు కూడా ఆఫ్సెట్ ధరను కూడా టీజీఐఏసీ నిర్ధారించింది. అట్లాగే ఈ వేలానికి సంబంధించి చూస్తే కనుక టెండర్లు ఈ యాక్షన్ ద్వారా ఏదైతే ట్రాన్స్పరెన్సీ కోసం ఈ యాక్షన్ ద్వారా వీటిని సేల్ చేస్తుండగా రిక్వెస్ట్ ప్రపోజల్స్ కూడా ఆగస్టు వచ్చిన నెల అయితే కోరడం జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే మాస్టర్ లేఅవుట్ వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా బిడ్డర్లకు వివరిస్తారు. ఈ వేలం ప్రక్రియలను పూర్తి చేసేందుకు అట్లాగే ఈ మొత్తం ఈ యాక్షన్ సంబంధించి ఏదైతే నిర్వహించేందుకు కూడా ట్రాన్సాక్షన్ అడ్వైజరీ కన్సల్టెంట్ ను కూడా టీజీఐఏసీ నియమించుకోబోతుంది. బిడ్లు స్వీకరించి తర్వాత టెక్నికల్ ప్రజెంటేషన్లు అన్ని పూర్తయిన తర్వాత వీటిని అయితే ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా టీజీఐఏసీ ఐసిఐసిఐ బ్యాంకులో ఉన్నటువంటి రుణాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ కొన్నింటిని చేంజ్ చేసి వాటికి సంబంధించినటువంటి రుణాలను క్లియర్ చేయడంతో పాటు మిగిలిన ఆదాయాన్ని అయితే ప్రభుత్వానికి జమ చేసేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి కోర్టుకు సంబంధించినటువంటి భూములు కూడా కొన్ని వివాదాలు, ఉదాహరణకి ఎస్సీ భూములకు సంబంధించి టీజీఐఏసీ భూములకు సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా కోర్టుల నుంచి వచ్చిన నేపథ్యంలో వాటికి సేల్ చేసేందుకు కూడా టీజీఐఏసీ సిద్ధమవుతుంది. ప్రస్తుతం అయితే ఏదైతే ఎక్కువగా డిమాండ్ ఉన్న ప్రాంతాలు గచ్చిబౌలి కానీ ఇటు ఎస్సీ ప్రాంతం కానీ ఇవన్నీ కూడా ఐటీ పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి ల్యాండ్స్ కూడా ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన భూములని ఇప్పుడు ప్రభుత్వం అమ్మేందుకు చూస్తుంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.